హాయ్ అండి, అందరికి నమస్కారం. ఏంది పొద్దున ఎక్కడికి పోతా ఉంటారు అనుకుంటా ఉంటారా? ఏం లేదండి, విక్రమార్కుడు సినిమా రిలీజ్ అయింది కదా, దాదాపు 18 సంవత్సరాలు అయింది విక్రమార్కుడు చూసి థియేటర్లో. మళ్ళీ చూద్దామనేసి మార్నింగ్ 5:30కి అంతా బయలుదేరండి ఇంటి దగ్గర నుంచి. పోయేసి అందుకోసమే సీరియల్ రివ్యూ లేట్ అయింది. చూడండి మా రోడ్లు మార్నింగ్ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేసేయండి. నేను బెంగళూరులో పోయాను. బెంగళూరులో మాకు థియేటర్ ఇంటి దగ్గరే ఒక థియేటర్ ఉంది, కానీ ఆ థియేటర్లో వేయలేదు. ఇప్పుడు మారతల్లి దగ్గరికి మనం పోతున్నాం. మారతల్లిలో శ్రీ వినాయక సినిమాస్ అనేసి అక్కడ పోయాను. అసలు సినిమా మాత్రము ఇమాజిన్ చేసుకుంటా అంటే రాజమౌళి గారు మీరు మళ్ళీ ఒకసారి తీసేయండి సార్, ఇలాంటి సినిమా ఒక 6 నెలల్లో మంచి సినిమా ఒకటి తీసేయండి సార్. అసలు అనుష్క గారిని, రవితేజ గారిని అంత ఎనర్జెటిక్గా చూస్తా అంటే అసలు బాబా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సినిమా అంత కన్నుల పండుగ ఉంది. ఫస్ట్ మీరు చూసారు కదా 5 నిమిషాల క్లిప్పు, ఆ క్లిప్లోనే మీకు సినిమా ఎలా ఎంజాయ్ చేసాం అనేసి ఒక ఐడియా వచ్చి ఉంటుంది. నేను అందుకోసం అనేసి మీకు క్లిప్ అలా పెట్టాను. చూడండి, ఇప్పుడే పోతా ఉన్నాను, మెట్రో కూడా జరుగుతూ ఉంది అక్కడ. కానీ సినిమా మాత్రం అసలు నేను 10 రూపాయల టికెట్తో పోయాను. 2006లో నేను చదువుకునేప్పుడు నాకు 10 రూపాయలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ 10 రూపాయలు కింద కూర్చొని చూసేవాళ్ళం. 10 రూపాయలకి 30 రూపాయలు ఇస్తే పైన కూర్చోబెడతారు. ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చి అప్పుడు ఆ టైంలో చదువుకునే టైంలో సినిమా పోవాలంటే ఆదివారం మధ్యాహ్నము గుడ్లన్నీ ఉతుక్కొని హాస్టల్లో ఉండేటప్పుడు సినిమాకి పోయి ఆ సినిమాలు చూసేసి వచ్చేవాళ్ళం. అప్పుడు పోయేసి అలాంటి రోజులు మళ్ళీ గుర్తొచ్చాయి. విక్రమార్కుడు సినిమా చూస్తా అంటే సాంగ్స్ కానీ ఆ డైలాగ్స్ ముందర పోతా ఉంటే వెనకాల మన నోట్లోంచి వస్తా అంటే అసలు రిలీజ్లు అంటే ఎలా ఉండాలంటే ఆ విధంగా ఉండాలి. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది సినిమా మాత్రం. అసలు ఆ కామెడీ టైమింగ్ కానీ ఇలాంటి కామెడీ టైమింగ్ ఒక్క దీని సార్ రాజమౌళి గారు చూస్తాం. అసలు సినిమా ఎలా ఉందంటే అసలు చెప్పాలంటే అసలు మాటలు రావట్లేదు. ఇంకా మనకి ఈ నెల ఆగస్టు 22 ఇంద్రా వస్తుంది. ఇంద్రా ఎలా ఎంజాయ్ చేస్తామో కూడా మీరు రివ్యూ చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత ఇది నా ఫస్ట్ రివ్యూ చేస్తాను. చూడండి మా థియేటర్లు ఎలా ఉంటాయి ఏమనేసి మీకు చూపిద్దామనేసి ఒక థియేటర్లో చూపిస్తాను. నేను బాల్కనీ తీసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ చూసేటప్పుడు కూడా కింద కూర్చొని చూసాము, దగ్గరగా చూసాము. అప్పుడు 10 రూపాయల టికెట్ అనేసి, ఇప్పుడు బాల్కనీలో ఉన్న చూద్దామనేసి. టికెట్ కూడా రేట్ ఎక్కువ కాదు, 150 రూపీసే. బాల్కనీలో కూర్చొని చూసాము. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. నిజంగా సినిమా ఎక్స్పీరియన్స్ అయితే. ఆ ఫ్లోర్ ఉంది కదా, ఆ ఫ్లోర్ నిండా జనాలు, కింద జనాలు, ఫ్లోర్ ఎక్కల కింద జనాలు. ప్రతి ఒక్క సాంగ్ వచ్చినప్పుడు జనాలు డ్యాన్సులు, అసలు వీళ్ళు గోళ్ళు. అసలు ఎందుకు చెప్తారులేండి సినిమా. అసలు బెంగళూరులోనే ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారంటే మీరు కానీ ఖచ్చితంగా సినిమాకి కానీ పోయింటే విక్రమార్కుడు రిలీజ్కి మీ ఊర్లో ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేసేయండి. అలాగే సినిమా అన్ని కూడా ఎలా ఉంది, అనుష్క గారు ఎలా ఉన్నారు, మన రాజమౌళి గారు ఎలా టేకింగ్ ఉంది, మీకు ఏమన్నా కొత్తదనం ఏమైనా కనపరిచింది రాజమౌళి గారిలో ఏమనేసి కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేసి వీడియో చూసిందానికి థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్, బాయ్.